తపస్కాలంలో 24వ రోజు. ఈరోజు ధ్యానాంశము ఏం దేవుడు తెలియజేస్తున్నారో చూద్దాం. ముందుగా మొదటి వాక్యము కీర్తన 50:15. మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనెడు బలిని ఆలెంబడు. అటు పిమ్మట మీ ఆపదలో మీరు నాకు మొరపెట్టుడు. నేను మీకు ఇక్కట్లను తొలగింతును. మీరు నన్ను కీర్తింపవచ్చును. తరువాతి వచనము కీర్తన 104. కృతజ్ఞత స్తుతులతో అతని మందిరన ద్వారమున ప్రవేశింపుడు. గురిగీతములతో దేవాలయావరణమున అడుగిడుడు. అతనికి వందనములు అర్పింపుడు. అతని నామమును కీర్తింపుడు. తరువాతి వచనము కీర్తన 21:3. నీవు పరమ పవిత్రుడవు. ఇశ్రాయేలుల స్తుతుల నేడు సింహాసనం మీద ఆసీనుడిపై ఉన్నవాడవు. ముందుగా చదువుకున్న వచనములను ధ్యానించుకుందాం. మనము దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు చేరినప్పుడు మనకు దేవునికి మంచి సంబంధం ఏర్పరిచేది కృతజ్ఞతలే. ఇజ్రాయేలు చేసిన స్తుతులు సింహాసనంపై ఆసీనుడై వారి మొరను విడిన వారిని కీర్తనాకారుడని పలుకుచున్నారు. మన ఇంటికి ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి వస్తే వారికి సాదరంగా ఆహ్వానించి మంచి ఆసీనం చూపించి కూర్చోమని చెప్పి తరువాత వారితో మాట్లాడతాం కదా. అదేవిధంగా సృష్టికర్త అయిన దేవునికి మనం మొదటి కృతజ్ఞతలు అర్పించే బలి సమర్పించాలి. ఆ తరువాత మనం ప్రార్థన చేయాలి. అప్పుడు తప్పక మన మొరను ఆలకించి ఆపదల నుండి తొలగిస్తానని పలుకుచున్నారు. కృతజ్ఞత స్తుతి అను బలిని అర్పించేవాడు నన్ను గౌరవించును అని కీర్తన 50:23లో చెప్పి ఉన్నారు. మన ప్రార్థనలో ముందు దేవునికి బలి అర్పించి గౌరవించాలి. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆత్మయందు సత్యమందు నిజంగా ఆదరించే వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నారు. కావున ఈ యొక్క 40 దినంలో మనము జరుపుకుంటున్న ఈ ధ్యానం 24వ రోజు కాబట్టి మనం ఈ యొక్క ధ్యానాంశాన్ని మనం అన్వయించుకొని మన జీవితంలో మరింతగా ప్రార్థన చేయటంలో బలపడదాం. ప్రార్థనకి మరింతగా దేవుణ్ణి స్తుతించి ఆయన్ని ఆరాధించి ఆయన నామాన్ని ఘనపరిచి మన యొక్క జీవితంలో మనకంటూ గొప్ప కార్యాలు చేకూర్చమని మరి ఆయన యొక్క దివ్య వరములు మన మీద కృమ్మరింపజేయమని ఆయన స్తుతించి ఆరాధించుదాం. అదేవిధంగా చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతుల సింహాసనం ఆసీనుడైన దేవా, మీరు చేసిన మేలుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించట్లో చూపించిన నిర్లక్ష్యం బట్టి క్షమించండి ప్రభు. మీ నుండి ఎన్నో ఆశీర్వాదాలు పొంది తిరిగి కృతజ్ఞతలు చెల్లించు మంచి హృదయము మాకు ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.